ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. దేవుని రాజ్యముకై జీవితమంతయును ఏ పరిస్థితికైనను తగినట్లుగను నిలువుము ప్రభు కృపతో బలముగను. లోకము రక్షణకై యేసుడు ప్రాణమిడే శ్రమపడుము నీవును సువార్త పనిలో బాధ్యతలన్నిటినీ నెరవేర్చు. మహోన్నతుడు అద్వితీయ సత్యదేవుడైన యేసు ప్రభువు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన రేడియో శ్రోతలు, రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక మునుపు ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకుందాం. మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధానానికి కుటుంబ సమేతంగా వచ్చాం. వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ కృపను విస్తరింపచేయండి. ఆత్మీయంగా మమ్మును బలపరచండి. చేరివచ్చిన ప్రతి వ్యక్తిగత జీవితంతోనూ, కుటుంబ జీవితంతోనూ, సంఘముతోనూ మీరు మాట్లాడమని, పరిశుద్ధమైన లేఖనాల ద్వారా మమ్మను బలపరచుమని మీ ప్రియకుమారుడైన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఇటీవల మనం విన్నటువంటి వర్తమానాలలో దేవుడు తన ప్రజలు ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవాలో అన్నదానిపై మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఒకరినొకరు అనే పదం ప్రధాన అంశంగా చూడాలి. ఈ పదము క్రొత్త నిబంధన గ్రంథంలో 40 సార్లకు పైగా ఉపయోగించబడింది. వాటిలో రెండింటినీ మనం ఇప్పటికే పరిశీలించాం, అనగా ధ్యానం చేసుకున్నాం. వాటిలో ఒకటి, మనము ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయగలగాలి. దేవుడు తన ప్రజలమైన మనకు ప్రేమించే మనస్సును దయచేశాడు. ఆ మనసు వల్ల మనం ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండటానికి సహాయపడుతుంది. ఆ ప్రేమ ఆధ్యాత్మికమై ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రేమ మన శత్రువులను కూడా ప్రేమించగల శక్తిగలది. ప్రపంచంలోని వారికి ఇది వెర్రితనంగా కనపడుతుంది. ఇలాంటి వాళ్ళు ప్రేమను అర్థం చేసుకోలేరు. వీరు ఒకరినొకరు ప్రేమించనూ లేరు. వాక్యంలో ఇలాగున రాయబడి ఉన్నది, వారు మిమ్మల్ని నా శిష్యులు అని తెలుసుకుంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఇందులో మనం ఒకరినొకరు ప్రేమించుకోవటమే కాక క్షమించుకోవటము, పశ్చాత్తాపపడటము, అలాగే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవటము, ఇలాంటివి నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించటం వలన సహజంగానే వారు మారిపోతారు. ప్రేమతో ఉన్నవారు ఒకరితో ఒకరు మాట్లాడాలని ఎంత ఆశపడుతూ ఉంటారో అంతే సత్సంబంధము కలిగి ఉంటారు. గమనించాలి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు ఖచ్చితముగా ప్రార్థన చేయాలి అన్న ఆశ మనలో కలుగుతుంది. ఆయనతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాం. అంతేకాని ఎంతసేపు ప్రార్థన చేయాలి అని మనకు అనిపించదు. మనకు దేవుని మీద ఉన్న ప్రేమ, విశ్వాసాన్ని బట్టి ఎక్కువ సమయాన్ని మనము ప్రార్థనలో గడపగలము. ప్రభువైన యేసుక్రీస్తు శరీరముగా ఉన్న ప్రతి సంఘము ఇలాంటి ప్రేమను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఒకరినొకరు ప్రేమించే వ్యక్తులు ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తారు. అపోస్తులుడైన పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుడి అని పౌలుగారు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రోత్సాహం అంటే ఏమిటో మంచి ఉదాహరణ చెప్పబడింది. ఒకరినొకరు బలపరుచుకోవటం, ఒకరికి మరొకరు తోడుగా ఉండటం, తమ పొరుగువారు బలహీనులుగా ఉండకుండా వారిని ఆత్మీయంగా బలపరచటం. ఈ ప్రోత్సాహము అన్ని వయస్సుగలవారికి అవసరమే. మొదట మనం మన పిల్లల నుండి మొదలుపెట్టాలి. తల్లిదండ్రులు చాలామంది ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు.
పిల్లలను పెంచటం చాలా కష్టం, ఇలాగ చేయవద్దు, అలాగ అనవద్దు అని ఎన్నోసార్లు చెప్పవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ప్రతికూలంగా మారవచ్చు. కొన్నిసార్లు మనమీదే మనకు నిరుత్సాహకరంగా, ప్రతికూలంగా ఆలోచన చేస్తూ ఉంటాం. మనము ఏ పని కూడా సరిగా చెయ్యలేమని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాము, నువ్వు నాకు నచ్చవు, లేదా నిన్ను చూడటం నాకిష్టం లేదు అన్న వారి మాటలను తలుచుకుంటూ ఎంతో బాధపడిపోతాం. ఈ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ లోకంలో చాలా రకాలైన మనుషులు, మనస్తత్వాలు, బాధపెట్టే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకరినొకరం ప్రోత్సహించుకోవటం అన్న మాటను గురించి ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మీకు నేను చెప్పబోతున్నాను. నా ఆత్మీయ జీవితంలో నేను తట్టుకోలేనంత శ్రమదినాలు వచ్చాయి. ఆ దినాలలో నాకెవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కాని ఎవరూ సహాయం చేయలేకపోయారు. ప్రోత్సహించేవారు ఉంటే మన మనసుకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఆ సమయాల్లో లేదా ఆ దినాలలో నా కుటుంబం నుండి కూడా ఎవరే కాని నన్ను ప్రోత్సహించటానికి, నన్ను ధైర్యపరచటానికి లేదా నాకు సహాయం చేయటానికి ఎవ్వరూ రాలేదు. ఆ సమయంలో నేను నా కాలేజీ చదువులను పూర్తి చేసుకున్నాను. కాలేజీలో నేను క్రీడల్లో చాలా చురుకుగా ఉండేవాడను. క్రీడా రంగంలో గోల్ఫ్ అనే ఆట అంత తేలికైనది కాదు. బంతిని మనకు కావలసిన దిశలో పంపటము అంత సులభమైన పని కాదు. మొదటిసారి ఆడినప్పుడు చాలా నిరాశ కలుగుతుంది. గోల్ఫ్ ఆడేటప్పుడు చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లబ్ను ఎంత వేగంగా ఊపాలో, బంతి నుండి ఎంత దూరంగా నిలబడాలో, బంతి గాలిలోకి ఎలాగ వెళ్లాలో ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి. అంతేకాదు, బంతి మీద చూపు ఉండాలి, తలను కదిలించకూడదు. బంతిని గ్రీన్ మీదకు పంపటం అంత సులభమైన పని కాదు. మొత్తం మనసును ఆటపైనే ఉంచాలి. ఒకసారి నేను నా స్నేహితునితో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాను. ఆ దినాన ఆ సమయంలో నేను ఆట సరిగ్గా ఆడలేదని కొంచెం నిరుత్సాహంగా ఉన్నాను. ఈ విషయాన్ని నా స్నేహితుడు గమనించాడు. కొద్దిసేపటికి గోల్ఫ్ కార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను చూసి, నీ గోల్ఫ్ స్వింగ్ అద్భుతంగా ఉంది, నీకు మంచి స్కిల్ ఉందని నన్ను చాలా ప్రోత్సహించాడు. నా స్నేహితుడు నన్ను ప్రోత్సహించిన రీతి నాలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. నాకు ఇంకా ఆడాలని అనిపించింది. ఆయన నన్ను ప్రోత్సహించటానికి ప్రయత్నించారు. ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ మాటలు నా మనసులో ఇంకా ఉన్నాయి. ఎవరైనా మనకు ప్రోత్సాహకరంగా మాట్లాడినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉదాహరణకు, చిన్నపిల్లల గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారిని ఎప్పుడూ మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. వారు స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఏదైనా పని చక్కగా చేసినప్పుడు వారిని మనము తప్పకుండా ప్రోత్సహించాలి. పిల్లలు గౌరవించే తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు లేదా ఎవరైనా ఒక మంచి మాట చెప్పటం వలన పిల్లలు వారి జీవితంలో ఎన్నో విషయాలు సాధిస్తారు. వారి జీవితం కూడా ఇలాగే ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనలో చాలామంది తొందరగా నిరుత్సాహపడుతూ ఉంటారు. జరిగిన కష్టాన్ని తలుచుకొని పదే పదే బాధపడుతూ ఉంటారు. మనలో ఎవరికైనా దుఃఖం ఉండొచ్చు, లేక ఆర్థిక ఇబ్బందులు కలగొచ్చు. అయితే మనం వారికి ఇవ్వవలసినది ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాట మాత్రమే. ఇలాంటి మాటలు మనం మాట్లాడినప్పుడు ఆ సమస్య లేదా ఆ ఇబ్బంది త్వరగా సర్దుకుంటుంది. ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి దుఃఖపడటం తప్పు కాదు. అయితే దేవుడు మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, సందర్భాలను, సమయాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. మన పొరుగువారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాని, శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కాని, మరికొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు కాని వారిని విడిచి మనం దూరంగా ఉండకూడదు. వారి దగ్గరకు వెళ్లి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి వారిని ఆదరించి తగిన సహాయము చేయాలి. అంతేకాదు, ఒక విషయాన్ని వారికి గుర్తు చేయాలి. మన జీవితంలో ఏమి సంభవిస్తున్నాయో, ఏ శ్రమల గుండా వెళుతున్నామో అవన్నీ మన మంచికే అని వారిని ప్రోత్సహించాలి. ఒకవేళ వారు గతం గురించి ఆందోళన చెందుతూ ఉంటే దేవుడు వారి పాపాలను క్షమిస్తాడని, వారి తప్పిదములను క్షమిస్తాడని వారికి మళ్లీ ఒకసారి గుర్తు చెయ్యాలి. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపములను క్షమిస్తాడని వారికి గుర్తు చెయ్యాలి. అంతేకాదు, వారు దేవుని సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపాన్ని కలిగి
దేవుని దగ్గర క్షమాపణను అడుగమని వారికి గుర్తు చెయ్యాలి. దేవుడు నీ పాపాన్ని క్షమించడమే కాకుండా ఆ పాపంతో వచ్చిన నేర భావాన్ని, చెడు ఆలోచనలను కూడా ఆయన క్షమించి వాటిని తీసివేస్తాడన్న సత్యాన్ని వారికి తెలియజేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీ వ్యక్తిగత రక్షకుడని, ఆయన నీ స్థానంలో శిలువపై చనిపోయి నీ పాపములను తీసివేశాడని నీవు నమ్మినట్లయితే ఆయన నిన్ను నీతిమంతునిగా చేసి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడని చెప్పాలి. కొన్నిసార్లు వారు వారి భవిష్యత్ జీవితం గురించి బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. నా జీవితంలో నేను ఏమీ సాధించలేకపోయానే, ఎన్నో మార్లు నష్టపోయానే, ఎవరూ సహాయం చేయటం లేదే, నా బ్రతుకు ఎలాగ ఉంటుందో అని అనేక మార్లు ఒంటరిగా బాధపడుతూ నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే నిన్ను గమనించే దేవుడొకాయన ఉన్నాడు. ఆయన నీ భవిష్యత్తు గురించి ఇప్పటికే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి ఆలోచన చేస్తున్నాడు అని దేవుని గురించి చెప్పాలి. నీకంటూ ఒక నిజ స్నేహితుడు ఉన్నాడు అని వారిలో ఒక నిరీక్షణను కలిగించాలి. కొంతమందైతే వారికున్నటువంటి అనారోగ్యాన్ని గురించి ఎక్కువగా విభ్రాంతి నొందుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మందులు వాడినా నాకు బాగు కావటం లేదే అని అనేక సమయాలను ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ఇలాగ బాధపడుతూ ఉన్న వారి దగ్గరకు మీరు వెళ్ళాలి. ఆయన నిన్ను స్వస్థపరుచు దేవుడని, ఆయన పరమ వైద్యుడని, నీకున్నటువంటి రోగాన్ని ప్రార్థన ద్వారా తీసివేసుకోగలవని, తిరిగి నీకు మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడని, ఆయన పరమ వైద్యుడని వారికి పరిచయం చెయ్యాలి. వారిని వాక్యం ద్వారా ధైర్యపరచాలి. ప్రియమైన రేడియో శ్రోతలు, దేవుని ప్రజలైన వారు ఒకరినొకరు ప్రేమించటం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవటం, ప్రోత్సహించటం దేవుడు పెట్టిన ఒక గొప్ప నియమం. ఇది మన జీవితంలో ఎంతో క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది, సమాజంలో ఒక గొప్ప విలువను తెచ్చిపెడుతుంది. అంతేకాదు, ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాలలో ఉండవలసిన విధానం ఇదే. మనము సహవాసం కొరకు ఒకచోట కూడుకొని ఆయనను ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరచాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ విశ్వాస జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప ఆత్మీయ జీవితము, ప్రోత్సాహకరమైన జీవితము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 852330479990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. దీనుడై తన తరమునకు సేవను చేసెగదా, వైరుల నుండి ప్రజలను కాచి దేవుని సేవించే. దావీదు దీనుడై తన తరమునకు సేవను చేసెగదా, వైరుల నుండి ప్రజలను కాచి దేవుని సేవించే. రక్షించు నీ ప్రజను సాతాను చెర నుండి, అక్షయుడగు ప్రభుని సతతము సేవించు. రక్షించు నీ ప్రజను సాతాను చెర నుండి, అక్షయుడగు ప్రభుని సతతము సేవించు. దేవుని రాజ్యముకై జీవితమంతయును, ఏ పరిస్థితికైనను తగినట్లుగను నిలువుము ప్రభు కృపతో.